గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో తన వంతు కృషి చేస్తానని పెన్పహాడ్ మండలం భక్తాలపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లపు శేషాలమ్మ రామ్మూర్తి తెలిపారు. ఈ నెల 14వ తేదీ జరగబోయే ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడతానని, సేవలో ముందుంటానని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, రేషన్ కార్డుల వంటి పథకాలు అందిస్తున్నాయని కూడా గుర్తు చేశారు. ఇప్పటి వరకు గ్రామంలో 18 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, ఇంకా 45 ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు కూడా చేపడతానని, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నిటినీ ప్రజలు కోరినట్లుగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని నల్లపు శేషాలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో చింతం వెంకటేశ్వర్లు, యాట ఉపేందర్, ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, నెమ్మది కృష్ణ, చిన్నబాబు, పెద్దబాబు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మనందరం భారీ ర్యాలీగా వెళ్ళటానికి కారణం 14వ తారీఖు నాడు జరిగే ఎన్నికల గురించి. మనం ప్రభుత్వం నడపాలంటే గ్రామంలో ఫస్ట్ సర్పంచ్ ముఖ్యం, అంటే ఎమ్మెల్యేలు ముఖ్యం కాదని అంటలే. ఎమ్మెల్యేలకు మనం తెలియజేయాలంటే గ్రామం నుంచి ఒక ప్రతినిధి కావాలి. దానికి మనం అందరిలో కలిసి ఉండాలి. అంటే మనం గ్రామం నుంచి ఒక ప్రతినిధి ఎమ్మెల్యే దగ్గర చెప్పడానికి, మన వాయిస్, మన సమస్యల్ని చెప్పడానికి ముఖ్యమైంది సర్పంచ్ పదవి. అందుకనే వాళ్ళందరిలో నేను ఉండాలని, వాళ్ళందరూ మాకు ఈ సమస్యలు చెప్పడానికి ఏమైతే కరెక్టు అని అందరూ ఆశీర్వదించి ఈ రోజు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారందరి నమ్మకాన్ని నేను ఈ రోజు ఒమ్ము చేయను. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మహిళలకు పెద్దపీట వేసింది. ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టింది. ఎవరు చేయని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు ఫ్రీ బస్సును వినియోగించుకొని ఎక్కడికైనా కూడా డేరుగా పోగలుగుతుంది. స్తోమత లేని ఊర్లకు దూరం పోవాలన్నా కూడా, హైదరాబాద్ పోవాలంటే ఒక్క స్తోమత లేని ఆమె 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజు పొయ్యి రావడం కూడా ఫ్రీగా పోవటం వల్ల ఎక్కడికైనా మహిళలు పోగలుగుతున్నారు. అదే విధంగా వంట గ్యాసు, ఫ్రీ బియ్యం, ఫ్రీ కరెంటు, ఇంకా 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా ఊరికి ఒక్క ఇల్లు కూడా రాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న 18 ఇండ్లు తీసుకురావడం జరిగింది. మేము ఇంకా కూడా ఇప్పుడు 2వ విడతలో 40-50 ఇండ్లు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా. మహిళలందరికీ, మా గ్రామంలో ఉన్న పేదలందరికీ కూడా ఏ విధంగానైనా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి కొట్లాడి, మా గ్రామానికి సమస్య ఉన్నది అని వాళ్ళతో కొట్లాడి గవర్నమెంట్ తో తీసుకొచ్చి ఇంకా 2 ఎగస్ట్రా తీసుకొచ్చేంత శక్తి నాకున్నదని నేను మా గ్రామ ప్రజానికి తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మీరు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే మీ సమస్యలందరి మీద, మన గ్రామంలో ఉన్న డ్రైనేజ్ గాని, రోడ్లు గాని, మన ఇప్పుడు పశువుల హాస్పిటల్ గాని, ఇంకా ఏ విషయంలో అయినా కూడా మీరు మమ్మల్ని అందరికీ, ప్రజలు వచ్చి నన్ను అడిగే హక్కున్నది. నేను ప్రభుత్వాన్ని కొట్లాడి తీసుకొచ్చేంత శక్తి సామర్థ్యం నాకున్నది. కాబట్టి దయచేసి మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయను. మీరందరూ దయచేసి నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే మీ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటున్నాను. భక్తాలపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నల్లపు శేషలక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారికి కత్తెర గుర్తు రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన శేషలక్ష్మి గారిని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు బాధ్యతలు భుజాల మీద వేసుకొని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ మెజారిటీతోనే శేషలక్ష్మి గారిని గెలిపించుకుంటాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ పథకాలు అనేది పేదలకు చేరినాయి. 6 గ్యారంటీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. 6 గ్యారంటీల అమల్లో మేము సఫలీకృతమైనాం. మిగతా విషయాల్లో కూడా, మిగతా సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లి పేదల పక్షాన ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీనే ఉంటుందని నిరూపిస్తాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. కాబట్టి శేషలక్ష్మి గారు గెలుపుని ఎవరు ఆపలేరు. అత్యధిక భారీ మెజార్టీతో, మండలంలోనే అతి భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ.